హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ర కథలు. వెల్కమ్ టు ఎనదర్ వీడియో ఇన్ ద బ్లాగ్. సో కొన్ని డేస్ బ్యాక్ నేను పీవీఆర్కి వెళ్ళినప్పుడు ఒక ట్రైలర్ ప్లే చేశాను అనమాట. సో ఆ మూవీ నేమ్ వచ్చేసి ప్రిమేట్. సో ఆ ట్రైలర్ చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. అంటే లైక్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతా ఎప్పుడు చూద్దామని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో జనవరి 23 ఇండియా రిలీజ్ అయింది మూవీ ప్రజెంట్లో అయితే. సో మార్నింగ్ చూద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు కుదరలేదు. ఇప్పుడు లేట్ నైట్ షో ప్రసాద్కి వెళ్తున్నాను అన్నమాట సినిమా చూడటానికి. సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్న సినిమా ఎలా ఉండబోతుందని. సో లెట్స్ సీ ఎలా ఉండబోతుందో సినిమా చూసాక నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఛానల్కి కొత్త వాళ్ళు చూడే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విషయం సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫైనల్లీ వీఆర్ ఎట్ ప్రసాద్స్. జనం మాత్రం బాగానే ఉన్నారు. ఏ మూవీకి వచ్చారో తెలియదు కానీ క్రౌడ్ మాత్రం బాగానే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు ఉండరేమో అనుకున్నా కానీ. సో ఫ్రైడే నైట్ కదా మూవీకి వచ్చి ఉంటారు మ్యాక్సిమం. మనం లేట్ నైట్ షో చూసుకుని చాలా డేస్ అయిందనమాట. ఐ థింక్ లాస్ట్ వచ్చేసి రాజాసాబ్ చూసాను, అది ఒక ప్రీమియర్ షో అదండి. కాకపోతే నాకు తెలిసి ఇది కొకైన్ పీరియడ్ అని ఒక సినిమా ఉంటుంది. సో ఆ సినిమా నేను చూసాను లేట్ నైట్లో 11:30 షోకి. సో ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ తర్వాత ఈ సినిమాకి వచ్చాను. బాట్ ది టికెట్, లెట్స్ గో. మనకి స్క్రీన్ 5 ఇచ్చారు, అట్లీస్ట్ స్క్రీన్ 3, 2 వాళ్ళు ఇచ్చినా బాగుండేది. కాబట్టి స్క్రీన్ 5 చాలా చిన్నది. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో. ఇంకా గేట్లు ఓపెన్ అవ్వలేదు. బుకింగ్ చేస్తే బాగానే ఉన్నాయి, మ్యాక్సిమం 30% ఆల్మోస్ట్ బుక్ అయిపోయింది టికెట్ అంతా. అయితే ఎవరు ఉండరేమో అనుకున్నా, బాగానే ఉన్నాయి జనాలు. సో చూద్దాం. సో ఫైనల్ డన్ విత్ ద ఫిల్మ్ అండ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ హర్రర్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా డేస్ అవుతుంది థియేటర్లో హర్రర్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో చాలా బాగుంది. అండ్ లాస్ట్ 1 hour ఆఫ్ ద ఫిల్మ్ అయితే నన్ను సీరియస్లో కూర్చోబెట్టేది అనమాట. సో బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే, బెన్ అనే చింపాంజీని నాన్సీ అనే ఫ్యామిలీ పెంచుకుంటారు అనమాట యాజ్ ఎ పెట్గా. అయితే ఆఫ్టర్ సమ్ సీన్స్ మన బెన్లో కొన్ని క్యారెక్టర్ చేంజెస్ వస్తాయి అనమాట. వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట. సో ఎందుకు అలా ప్రవర్తిస్తుంది, ఏమైంది బెన్కి అనేది రిమైనింగ్ ఫర్ ద స్టోరీ. సో మూవీ స్టార్టింగ్ ఒక 30 to 40 minutes సెటప్ కోసం తీసుకున్నాం అనమాట. సో క్యారెక్టర్స్ ఏంటి, మన బెన్ ఏంటి, దానికి ఎలా రేపిస్ దొరికింది అనేది కొంచెం ఒక టైం తీసుకున్నాను, 30-40 minutes దాకా. సో మనం ఒక మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆ మూమెంట్ వచ్చిన దగ్గర నుంచి టిల్ ఇన్ క్లైమాక్స్ సినిమా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. మెయిన్లీ లాస్ట్ 1 hour అయితే మిమ్మల్ని సీరియస్లో కూర్చోబెడుతుంది. మనల్ని ఇన్వాల్వ్ అయ్యి మనం అందులోనే ఆ సీన్లో ఉండి మనం బిహేవ్ చేస్తున్న ఫీల్ వస్తుంది అనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మెయిన్గా ఏవైతే గోరిఫై సీన్స్ ఉన్నాయో, హర్రర్ మూమెంట్స్ ఉన్నాయో, అండ్ జంపింగ్ సీన్స్ కానీ ఇవైతే చాలా బాగా పిక్చరైజ్ చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే సినిమాలో మీకు ఎక్కడ గ్రాఫిక్స్ కానీ అంటే విఎఫ్ఎక్స్ కానీ ఎలా కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేశారు ఆ విఎఫ్ఎక్స్ని అయితే. మెయిన్లీ బ్రూటల్ సీన్స్ ఉంటాయి కదా, గోరిఫై సీన్స్, అవి క్లోజప్ షాట్స్ పెట్టారనమాట. సో దానిపై ఏంటంటే చాలా రియలిస్టిక్, చాలా నేచురల్గా కనిపిస్తుంది అనమాట ఆ రన్ సీన్స్ వచ్చినప్పుడు. మెయిన్గా ఎవరైతే కైండ్ హార్టెడ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే వీక్ హార్ట్ పర్సన్స్ ఉంటారో ఈ సినిమా అనేది అస్సలు చూడకండి. ఎందుకంటే చాలా అంటే చాలా గ్లోరిఫైయింగ్ సీన్స్ ఉంటాయి, వైలెన్స్ కూడా చాలా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది వైలెన్స్ అయితే. మామూలుగా బిహేవ్ చేయదు ఆ సింపంజీ అయితే. ఆ కిల్లింగ్ సీన్స్ చూస్తుంటే మనకి కళ్ళు మూసుకొని అనిపిస్తుంది అనమాట, అలా ఉంటుంది సీన్స్ అయితే. సో అండ్ బీజం బాగుంది, సినిమాటోగ్రఫీ ఉంది, మంచి మంచి సీన్స్ ఉన్నాయి, ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా అయితే. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయడు. చాలా ఫాస్ట్ ఫేస్ స్క్రీన్ ప్లే ఉంటుంది సినిమాలో, ఎక్కడ స్లో పేస్ ఉంటే ఏముండదు. సెటప్ కోసం కొంచెం టైం తీసుకుని అంతే. కాకపోతే ఎప్పుడైతే మూమెంట్ స్టార్ట్ అవుతుందో మిమ్మల్ని చాలా ఎంగేజ్ చేస్తుంది సినిమా టు ద క్లైమాక్స్ అయితే. సో మనం ఇన్వాల్వ్ అయిపోతాం, అలా ఉంటుంది సినిమా అయితే. సో నాకు నచ్చని థింగ్ ఏంటంటే కొంచెం స్టోరీ ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది అన్నమాట. మూవీ వెళ్ళే కొద్దీ ఎప్పుడైతే ఆ మూమెంట్ అయితే మనకి తెలిసిపోతుందో అక్కడ నుంచి కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది సినిమా. కాకపోతే ఆ కిల్లింగ్ సీన్స్ కానీ ఆ గోరిఫై సీన్స్ కానీ మనల్ని ఎగ్జైట్ చేస్తాయి అనమాట. సో ఏమవుతుందో, ఏం జరుగుతుంది, చివరికి క్లైమాక్స్ ఏమవుతుంది అని చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది సినిమా అయితే. సో ఓవరాల్ దట్స్ మై ఎక్స్పీరియన్స్. నేనైతే ఏవి ఎక్స్పెక్ట్ చేశానో అదే ఉంది సినిమా అయితే బాగుంది. మీరు మీ గ్యాంగ్ అయితే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు పక్కా. మీకు దగ్గరలో సినిమా స్ట్రీమ్ అవుతుంటే వెళ్ళి చూసేయండి. మెయిన్గా ఎవరైతే ఫ్రెండ్స్ వెళ్ళైతే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను వెళ్ళిన స్క్రీన్ అయితే ఆల్మోస్ట్ 50% ఫుల్ అయిందన్నమాట. సో ఆల్ ఆర్ ఎంజాయిడ్. చాలామంది చాలా క్లాప్స్ కొట్టడం, చాలా ఇన్వాల్వ్ అయిపోవటము, చాలా అరుపులు ఇవన్నీ విన్నారన్నమాట సినిమా త్రూ అవుట్.
ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడుకుంటే ఎవ్రీ వన్ అంటే ఫ్యాబులస్ అనమాట. మెయిన్గా చింపాజీ అది రియల్ విఎఫ్ఎక్స్ అయితే నాకు అర్థం కాలే, కానీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండేది. అదైతే అది ట్రైన్డ్ లేకపోతే విఎఫ్ఎక్స్ అసలు ఏం యూజ్ చేశారు అనేది మనకు కొంచెం క్లారిటీ అయితే లేదు. బట్ చింపాజీ ఉన్న సీన్స్ కానీ రిమైనింగ్ ఆర్టిస్ట్ అనే ఫ్యాబులస్ అనమాట. సో ఫైనల్ వర్డిక్ట్ ఆఫ్ ద ఫిలిం ఈస్ ఇట్స్ ఏ పక్కా వాచబుల్ హర్రర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో వీక్ ఆర్డర్ పర్సన్ అయితే అసలు చూడకండి. అండ్ పేరెంట్స్ చూడొచ్చా అంటే చాలా గ్లోరిఫై సీన్స్ ఉంటాయి. ఇఫ్ ఓకే విత్ దెమ్ సో యూ కెన్ వాచ్ ఇట్ అనమాట. సో దట్స్ ది వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇచ్చేది కదా, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండండి. అండ్ సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై, మళ్ళీ కలుద్దాం.